స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం, మత సామరస్యం, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఫాసిస్టు దశలో అంబేద్కర్ ప్రాధాన్యం మీద రౌండ్ టేబుల్ సమావేశం అధ్యక్షత వహించిన డాని ఈ సందర్భంగా నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపారాణి, ఆంధ్రప్రదేశ్ భారత బచావో భాస్కర్ రావు మాట్లాడుతూ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ముస్లిం ఆలోచన పరుల వేదిక, సామాజిక పరివర్తన కేంద్రాలుగా రెండూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాలిన్, ఆసరవల్లి కృష్ణ, రహమాన్ తదితరులు పాల్గొన్నారు. ఆ నిర్ణయం ప్రకారంగా మనం నడుచుకుంటున్నాం. అయితే భారతదేశ భిన్నత్వానికి అంతగా ముస్లిం థింకర్స్ ఫోరం అండ్ సామాజిక పరివర్తన కేంద్రం ఈ రెండు వేదికల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధాన అంశం ఈనాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో అంబేద్కర్ భారత్ బచావో ఆంధ్రప్రదేశ్ చాప్టర్ చైర్మన్, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ జాతీయ అధ్యక్షుడు. ఈరోజు ముఖ్యంగా ఇవాళ జరుగుతున్నటువంటి అంబేద్కర్ జయంతికి గత కొన్ని సంవత్సరాల కన్నా చాలా ఎక్కువ ప్రాధాన్యత. ఏంటి ఆ ప్రాధాన్యత అంటే, అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ చేశారు. ఆ రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. ఆ రాజ్యాంగం భారతదేశాన్ని ఒక లౌకిక ప్రజాస్వామ్య, సామ్యవాద, గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. దాంట్లో సాంఘిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం, జెండర్ న్యాయం, విశ్వాసాలను కలిగి ఉండేటువంటి హక్కు, భావప్రజ్ఞా స్వేచ్ఛ, హుందాగా జీవించేటువంటి హక్కు, ఇవన్నీ కూడా ఆ రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ మనకి హామీ చేస్తుంది. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వారి కుమార్తెలపై అసభ్యకర పోస్టులు పెట్టిన అగ్రకుల గుండాలను వెంటనే అరెస్టు చేసి అట్రాసిటీ చట్టం కింద కేసు చేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని విజయవాడ స్వరాజ్య మైదానంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహం పక్కన బాబు జగజ్జీవనరావు విగ్రహం పెట్టాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పెరుపోగు వెంకటేశ్వరరావు మాదిగా హెచ్చరించారు. బుధవారం విజయవాడ ధర్నా చౌక్ నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిందన్న అనుమానంతో పార్టీ నుండి అధిష్టానం సస్పెండ్ చేశారని, అంతటితో ఆగకుండా కొందరు అగ్రకుల గూండాలు ఆమెను కులం పేరుతో దూషించడమే కాకుండా నీ ఛాతి నీచంగా సభ్య సమాజం తలదించుకునేలా బండబూతులు తిడుతూ సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టి అవమానిస్తుంటే దిశ చట్టం ఏమైనట్టు అని ప్రశ్నించారు. మహిళా కమిషన్, ఎస్సీ కమిషన్ చైర్మన్లు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మందా నాగమల్లేశ్వరరావు, వేజండ్ల ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సుబ్బారావు, కొదమాల బెంజమిన్, చిన్నబాబు, పాలవాయి దాసు తదితరులు పాల్గొన్నారు. స్వరాజ్య మైదానంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహం పక్కనే బాబు జగజ్జీవనరావు విగ్రహం. వర్ధిల్లాలే దళితుల ఐక్యత, వర్ధిల్లాలే దళితుల ఐక్యత, వర్ధిల్లాలే దళితుల ఐక్యత. ఎస్సీ, బీసీ మైనార్టీలు అండగా ఉన్నారని చెప్పడం కోసమే ఈ ధర్నా ఈ రోజు పెట్టాం. అంతేకాదు వాళ్ళని వెంటనే అరెస్టు చేయాలని డీజీపీ గారికి మేము కంప్లైంట్ కూడా ఇచ్చాము. ఇంతవరకు అరెస్టు చేయలేదు కాబట్టి వాళ్ళని వెంటనే అరెస్టు చేయాలని మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఇవాళ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఎన్నో సేవలు చేశాడు. అంటరాని జాతుల బ్రతుకుల విముక్తి కొరకు పోరాటం చేశాడు. అటువంటి మహనీయుని విగ్రహం ఇక్కడ పెడుతున్నారు. అదే సందర్భంలో ఇవాళ భారత పార్లమెంటులో ఇవాళ చట్టాలు చేయబడ్డాయంటే మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి బాబు జగజ్జీవనరావు గారి పుణ్యమే. కాబట్టి ఇద్దరు మహనీయుల్ని సమకాలీనంగా చూడాల్సిన పరిస్థితుల్లో ఒక విగ్రహం పెట్టి మరొక విగ్రహం పెట్టకపోతే దళితుల మధ్య అనేకతకి దారి తీస్తుంది. కాబట్టి దళితులంతా ఐక్యం కావాలంటే ఒక చోట పెట్టాలి. ప్రభుత్వం ఒకటే విగ్రహం పెడుతుందంటే దళితుల మధ్య చిచ్చు పెడుతుంది వైసీపీ ప్రభుత్వం. అందుకోసమే సమకాలీకులైన ఇద్దరిని పక్క పక్కనే పెట్టాలని, అది రాష్ట్రానికి కేంద్రంగా ఉన్న విజయవాడ నగరంలో పెట్టేటప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి ఏప్రిల్ 14 నాటికి
బాబు జగన్ రామ్ గారి విగ్రహం ప్రకటించాలి, పక్కన పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ కురుక్షేత్ర మహాసభ 2017లో జరిగింది. మరి మాదిగలపై కేసులు పెట్టారు. గత ప్రభుత్వంలో 28 సంవత్సరాల ఎంఆర్పీఎస్ సుదీర్ఘ ఉద్యమంలో కేసులు పెట్టారు మాదిగలపై. మరి నిన్న కాకమున్న తుని ఘటనలో కాపులపై కేసులు పెడితే ఆ కేసుల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తివేస్తా ఉన్నాడు. ఇవాళ అమలాపురంలో నిన్న కాకమున్న జరిగిన కోనసీమ జిల్లా పేరు మీద మరి అల్లర్లు జరిగితే వాటిని ఎత్తేస్తా ఉన్నాడు. ఇవాళ గుంటూరులో ముస్లింల మీద జరిగిన వాటి మీద ఎత్తేస్తా ఉన్నాడు. మరి 28 సంవత్సరాలుగా మాదిగలు తమ హక్కుల కోసం మాత్రమే పోరాడితే వాళ్ళ మీద కేసులు పెడితే మాదిగలు ఏం పాపాలు చేశారని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి మాదిగల మీద కేసులు ఎత్తేయట్లేదు. కేసులు ఎత్తే విషయంలో కూడా మాదిగల పట్ల వివక్షత చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వెంటనే ఈ 3 డిమాండ్ల విషయంలో మరి మాదిగలకి న్యాయం చేయాలి, కేసులు రద్దు చేసుకోవాలి. అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ విగ్రహం పక్కనే జగన్ రామ్ విగ్రహం పెట్టాలి. ఉండవల్లి శ్రీదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అసభ్యకరంగా పోస్టులు పెట్టిన అగ్రకుల దురంకారులను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్టు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో పెద్ద ఎత్తున దళిత గిరిజన సంఘాలు బీసీలను కూడా కలుపుకొని ఆందోళన దిగుతామని సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ నెల 24న జింకానా గ్రౌండ్ లో జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తెలిపారు. నగరంలోని ఆంధ్రరత్న భవనంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జింకానా గ్రౌండ్ లో జరిగే జై భారత్ సత్యాగ్రహ వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రతిపక్షాలకు రాజ్యాంగ ప్రకారం గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నరసహరశెట్టి నరసింహారావు, సుంకర పద్మశ్రీ, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి సోనియా గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వం, వర్ధిల్లాలి గిడుగు రుద్రరాజు గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చలో విజయవాడను జై ప్రజెంట్, చలో విజయవాడను, చలో విజయవాడను, చలో విజయవాడను, జై భారత్ సత్యాగ్రహ సభను, జై భారత్ సత్యాగ్రహ సభను, జై భారత్ సత్యాగ్రహ సభను, జై భారత్ సత్యాగ్రహ సభను. పార్టీ ఆదేశానుసారం ఈ నెల 24వ తేదీన విజయవాడలోని జింకానా మైదానంలో సాయంత్రం 4 గంటలకి ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభను జై భారత్ సత్యాగ్రహ పేరుతోటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా మనం చూస్తున్నాం, రాహుల్ గాంధీ గారి కేసుకు సంబంధించి ఏప్రిల్ 13, 2019వ తేదీ నాడు రాహుల్ గాంధీ గారి కోలార్లో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ చేసినటువంటి పాసింగ్ కామెంట్ నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ రాజకీయ నాయకులు అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి పాసింగ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. మన అసెంబ్లీని చూసాం, వ్యక్తిగత దోషులు, కొట్లాట్లు. పార్లమెంట్ చూసాం, దేశంలో ప్రజాస్వామ్యంలో ఎప్పుడు లేని విధంగా ట్రెజరీ బెంచెస్ అంటే అధికార పక్షం వాళ్లే సభని అడ్డుకోవడం, సభా కార్యక్రమాలకు ఆటంకం కల్పించడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు మనం చూసే గతంలో మీడియా ద్వారా అనేకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు హౌస్లో చేశారనేటువంటిది మీడియా ద్వారా మనందరికి వచ్చినటువంటి పరిస్థితి. కర్ణాటక రాష్ట్రంలో కానీ ఇటీవల జరిగినటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఒక సంఘటన కానీ ఇవన్నీ కూడా. సో డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు 3 తరాల ప్రధానమంత్రులు ఈ దేశం నుంచి ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, 4 పర్యాయాలు లోక్సభకి గెలిచినటువంటి వ్యక్తి, పార్లమెంటరీ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్ మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. మనం చూసాం గతంలో ఏనాడు కూడా హింస కానీ, అన్యాయానికి కానీ,
అసమానతలు కానీ తావే ఉన్నటువంటి వ్యక్తి. అపోజిషన్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ప్రజాస్వామ్యాన్ని విశ్వసించి గౌరవించేటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారి మీద ఏనాడు కూడా వ్యక్తిగతమైనటువంటి ద్వేషం నాకు లేదని చెప్పడం, ఫ్లోర్లోనే మాట్లాడి ఆయన్ని కౌగిలించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో విలువలు అనేటువంటి చాలా ముఖ్యం. రాజకీయాల్లో ఒకసారి అధికారంలో ఉంటాం, ఒకసారి ప్రతిపక్షంలో ఉంటాం. అయినప్పటికీ కూడా రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ బిలో ది బెల్ట్ ఎప్పుడు కూడా హిట్ చేయకూడదు. సో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఇవన్నీ చూసినప్పుడు మనకి భారతీయ జనతా పార్టీ ఈ విధంగా బిహేవ్ చేస్తుందనేటువంటి విషయం మనకి గోచరిస్తుంది, అర్థమవుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినమైనటువంటి ఈ రోజుని రాజ్యాంగ ఇబ్బందికర పరిస్థితి వచ్చినటువంటి విషయం మన అందరికీ తెలుసు. థ్యాంక్స్ టు అవర్ సీనియర్ లీడర్షిప్, ఈ దేశంలో మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఆలోచన మేరకు ఆనాడు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రాజ్యాంగ పరిషత్తులో సభ్యులుగా ఉండి డాక్టర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఆ రాజ్యాంగ విలువలు, రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి ఏజెన్సీస్ అన్నీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కానీ, ప్లానింగ్ కమిషన్ పేరునే మార్చినటువంటి పరిస్థితి కానీ, సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి సంస్థలు కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, మనం మానిటైజేషన్ విషయంలో చూసాం. డిమానిటైజేషన్ అనేటువంటిది వచ్చినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ కానీ కనీసం కాన్ఫిడెన్స్లో కూడా తీసుకోకుండా ప్రభుత్వం వ్యవహరించినటువంటి పరిస్థితి. ఎక్కడో అక్కడ ఈ దేశంలో విలువలు కోల్పోతున్నాయి, రాజ్యాంగ స్ఫూర్తి కోల్పోతుందని అందరూ బాధపడుతున్నటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలని కొట్టున్నటువంటి పరిస్థితి. ఒక పార్టీ నుంచి మ్యాండేట్ మీద గెలిచిన తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని ఇమీడియట్గా భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకోవడం మనం ఈ రాష్ట్రంలో చూసాం. కొంతమంది రాజ్యసభ సభ్యులు ఆనాడు వేరే పార్టీలో ఉంటే వాళ్ళందరినీ తీసుకున్నారు. వారు వేరే రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు సిబిఐ కానీ, ఈడీతో కానీ రైడింగ్ చేయించారు. మనం అన్నింటిలో బ్రేకింగ్ న్యూస్లు చూసాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణం బాయ్స్ హై స్కూల్ సమీపంలో అగ్నిమాపక కేంద్రం నందు అగ్నిమాపక శాఖ వారోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం అగ్నిమాపక సిబ్బందిచే జారీ చేసిన కరపత్రాలను ఆవిష్కరించి ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడే పరికరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్, పట్టణ అనుబంధ విభాగాల అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ అడప నాగమురళి, అగ్నిమాపక అధికారి తోట మురళీకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఉండగారు మీ పట్టద్దు ఎక్కిస్తా సార్. ఒక్క నిమిషం.
అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు నూజివీడు పర్యటన నేపథ్యంలో నూజివీడు పట్టణం మొత్తం పసుపుమయంగా మారింది. నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పర్వతనేని గంగాధర్ మరియు కాపా శ్రీనివాసరావులు పట్టణంలో ఎటువైపు చూసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలుకుతూ నాయకులు కట్టిన బ్యానర్లు, పార్టీ జెండాలు, హీలియం బెలూన్లను దర్శనమిస్తున్నాయి. పోలీస్ శాఖ సుమారు 500 మంది సిబ్బందితో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రపోయిన వెంకటేశ్వరరావు సభస్థలి వద్ద అలాగే రోడ్ షో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడు. టీడీపీ సీనియర్ నాయకులు కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ యువనేత పర్వతనేని గంగాధర్ చంద్రబాబు పర్యటనకు వచ్చి టీడీపీ శ్రేణులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 20,000 మందికి పైగా భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో 40,000కు పైగా మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేసినట్లు టీడీపీ నేత అన్నే నాని తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇదేం కర్మగా మన రాష్ట్రానికి అనే కార్యక్రమం నిమిత్తం నూజివీడు ఇచ్చేస్తున్న సందర్భంగా పర్వతనేని గంగాధరరావు గారి ఆధ్వర్యంలో వచ్చే ప్రజలకి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ఉండాలని భోజనం దగ్గర 20 నుంచి 25,000 మందికి భోజనాల ఏర్పాట్లు విత్ బిర్యానీతో కలిపి, అట్లాగే మధ్యాహ్నం 12 నుంచి టౌన్లో చంద్రబాబు నాయుడు చూడటానికి వచ్చే నాయకులకి, ప్రజలకి అందరికీ వేసవికాలం దృష్టిలో ఉంచుకొని మజ్జిగ ప్యాకెట్లు, విజయ మజ్జిగ ప్యాకెట్లు దగ్గర 40,000 మందికి వచ్చేటట్టు మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే ప్రజలు గ్రామాల నుంచి, వివిధ గ్రామాల నుంచి చంద్రబాబు నాయుడిని చూడటానికి వచ్చే ప్రతి ఒక్క కార్యకర్తకి ఏ రకమైన అసౌకర్యం కలగకూడదని పర్వతనేని గంగాధర్ గారు 4 మండలాల నుంచి 4 మండలాల నాయకుల్ని అందరినీ ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్కళ్ళకి భాగస్వామ్యం ఉంటేనే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందన్న ఆలోచనతో 4 మండలాలు ప్లస్ టౌన్ నాయకులు అందరినీ సమన్వయపరిచి అందరికీ తల బాధ్యత అప్పచెప్పి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ వచ్చే ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా రేపు 14వ తారీఖున జాతీయ అధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నూజివీడు ఇదే కర్మ ప్రోగ్రాంకి ఇచ్చేసిన సందర్భంగా నూజివీడు ఎంట్రన్స్ సీతారామపురం దగ్గర నుంచి కూడా చాలా గొప్ప ర్యాలీతో బయలుదేరుతూ, అదేవిధంగా నూజివీడు బైపాస్ మీదుగా మరి బెల్లంపేట, అదేవిధంగా పెద్దగాంధీ బొమ్మ సెంటరు, అక్కడి నుంచి పొట్టి శ్రీరాములు, చిన్నగాంధీ బొమ్మ సెంటర్ వరకు కూడా మరి రోడ్ షో చేసుకుంటూ తదనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించబడుతుంది. కావున ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా
సోదరులు సోదరీమణులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను. ఆయుష్ ఇన్ఫో సర్వీసెస్ అధినేత మంచూరి సోమశేఖర్ సుధాకర్ రెడ్డిలు మాట్లాడుతూ దేశానికి రైతే వెన్నెముక అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ రైతుల పక్షపాతిగా ఎన్నో పథకాలను ప్రారంభించడం జరిగిందని, ఇందులో భాగంగా పీఎంసీసీ కిసాన్ అన్మోల్ క్యాంటీన్ కార్డ్ పథకం, రైతుల సహాయ కేంద్రంను ఆంధ్రప్రదేశ్ అంతటా నిర్వహించడానికి ఆయుష్ ఇన్ఫో సర్వీసెస్ వారు సేవా శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఈ అన్నదాత కార్డులను రైతులకు అందించడానికి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అవటం జరిగిందని, ఈ అన్నదాత కార్డు పొందిన ప్రతి ఒక్క రైతులకు 5 లక్షల వరకు బీమా వర్తిస్తుందని, ప్రమాద బీమా కింద 25 లక్షల వరకు వర్తిస్తుందని, రైతు కిసాన్ కార్డుతో 500 నుండి అంతకంటే ఎక్కువ కొనుగోలు చేస్తే 40% రాయితీ నిలబడనుందని, ఇంతేకాక రైతులకు కావలసిన మరెన్నో సదుపాయాలను ఈ అన్నదాత కార్డు ద్వారా సన్న చిన్నకారు రైతులందరూ సకాలంలో సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అందుకోసం ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేయడం జరిగింది. మొదటి ముసాయిదా 2011లో వచ్చింది, 2015, 2019లో చివరి ముసాయిదా చట్టం వచ్చింది. తర్వాత నీతి ఆయోగ్ ఒక కమిటీ వేసి నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది. దీని మీద అన్ని రాష్ట్రాలకు పంపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రం చెప్పిన చట్టాన్ని యథాతథంగా అసెంబ్లీలో ఆమోదం చెప్పుకొని రాష్ట్రపతి ఆమోదానికి వెళ్ళింది. ఈ అంశం మీద మీరు చర్చించాలి. దీని మంచి తర్వాత మళ్ళీ మాట్లాడతాం. దీంట్లో మంచి ఉంటుంది. దీన్ని కనుక మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే పేదల పాలిట, చిన్న సన్నకారు రైతుల పాలిట ఇది ఒక శాపం లాగా ఉంటుంది. మెడ మీద షార్ప్ వేసేది, 2 వైపులా పదులున్న కత్తి. దాన్ని మనం జాగ్రత్తగా వాడుకుంటేనే మన హక్కులకు భద్రత వస్తుంది, రైతు గ్యారంటీ ఉంటుంది, అందరూ సంతోషంగా ఉంటాం. దాన్ని కొంచెం తేడాగా వాడామనుకోండి, సరిగా చేయలేకపోతే నష్టపోయేది ఎవరు ఉంటారంటే పేద రైతులు, చిన్న సన్నకారు రైతులు ఉంటారు. ఇంకో సందర్భంలో దీని గురించి మనం చర్చిద్దాం. ఈ మార్పు రాబోతుంది. ఈ అన్నదాత ప్రధానమంత్రి వాళ్ళు మనకు ఏపీ వైడ్ ఈ అన్నదాత నుంచి ఆయుష్ ఇన్ఫో సర్వీసెస్కి ప్రతి రైతుకు అందజేయాలనే దాని మీద ఈ అన్నదాత కార్డ్స్ అనేది ఇష్యూ చేస్తున్నాం. మన ప్రతి జిల్లా మన ఏపీ వైడ్ మొత్తం ఈ అన్నదాత కార్డ్స్ వల్ల ప్రతి రైతు ఉపయోగపడతారని ఈ ఆయుష్ ఇన్ఫో సర్వీసెస్ నుంచి మేము ఆశిస్తున్నాం. ఈ అన్నదాత కార్డు వల్ల ఉపయోగాలు ఏమంటే ప్రతి రైతుకు 5 లక్షల వరకు బీమా అనేది వర్తిస్తుంది. ప్రతి రైతుకు పంటకు తగిన పేమెంట్స్ అనేది డైరెక్ట్గా రైతులకు అందుతుంది. నష్టపరిహారం అనేది రైతులకే అందుతుంది. ఈ రైతులు ఈ ఇన్సూరెన్స్ అనేది ఈ 2 లక్షలు, 1,00,000 రూపాయలు అనేది వాళ్ళకి బెనిఫిట్స్ అనేది రైతులకే అందుతాయి. మనకు ఈ అనిమల్ క్యాంటీన్స్ అనేసి ప్రతి మండలంలోనూ ఒక క్యాంటీన్ అనేది ఓపెన్ చేస్తున్నాం. ప్రతి రైతుకు, ప్రతి రైతు కుటుంబానికి 5% నుంచి 40% వరకు ఈ అన్నదాత కార్డ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ డిస్కౌంట్ రూపంలో వర్తిస్తాయి. ఈ ఫర్టిలైజర్స్ కానీ, ఇంటి సామాన్లు కానీ, తర్వాత ఈ పనిముట్లు కానీ ప్రతిదీ ఈ అన్నదాత కార్డు వల్ల ప్రతి రైతుకు అందదు అనేసి మా ఆయుష్ ఇన్ఫో సర్వీసెస్ ద్వారా తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లా తరఫున ఆయుష్ సర్వీసెస్ వారి కింద నేను నెల్లూరు జిల్లాకి పనిచేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం ఈ అన్నదాత కార్డ్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతోంది. ప్రతి ఒక్క రైతుకి బీమా సౌకర్యం మరియు పంటను ఏదైనా వాళ్ళకి నష్టపోయిన దీనికి పరిహారం చెల్లించినప్పుడు మరియు వాళ్ళకి సంబంధించిన అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ కానీ, ఎరువులకు కానీ, విత్తనాలకు కానీ వాటికి సంబంధించి కూడా 5 నుంచి 40% రాయితీ ఇవ్వడం అనేది జరుగుతోంది. బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గన్నవరం ఎంఈఎఫ్ అధ్యక్షుడు బోకినాల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ మురళి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ తుబిరాం రాజీ అంబేద్కర్ ప్రముఖ జాతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడని, స్వతంత్రం భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి చేశారని, భారత రాజ్యాంగ శిల్పి మోహన్లను అపశృతులుగా పరిగణించడం వలన అంబేద్కర్ చిన్నతనంలోని అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడని, అతను వేరే పిల్లలతో కలవకుండా, మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒక మూల కూర్చోబెట్టేవారని, మిగతా కులం వాళ్ళకి భిన్నంగా అశుపృష్యులు నీళ్లు తాగాలంటే ఫ్యూన్ వచ్చి ఇచ్చేవాడని, అంబేద్కర్ లేకపోతే దళిత వర్గానికి చెందిన విద్యార్థులకు నీళ్లు తాగే అవకాశమే ఉండేది కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎస్కే ఖలం, నిడమర్తి నాగేశ్వరరావు, గన్నవరం సర్పంచ్ నిడమర్తి సౌజన్య, డి ఎలీషా దేవసహాయం, కొమ్మాని విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పిడుగురాల మున్సిపాలిటీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు, వైస్ చైర్మన్ కుమ్మకంటి పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ కుమ్మ ముక్కంటి మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ డి సత్యనారాయణ, ప్రపంచ వార్డు కౌన్సిలర్ కత్తెరపు వాసుదేవారెడ్డి, కె సుందర్రావు, గర్రె నాగేశ్వరరావు, తురక ముక్కంటి, నంద్యాల బాబు, అన్నెం పద్మావతి, కొత్త తులసి, అజ్మీరా శారద తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే చాలా అదృష్టంగా భావించాలి. ఆయన రాజ్యాంగాన్ని, ఆయన బాటని మన భావితరాలకు గుర్తుండేలాగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ మన నెక్స్ట్ జనరేషన్కి మర్చిపోకుండా దీన్ని ముందుకు సాగించాలని, ఇలాగే కంటిన్యూషన్ చేస్తూ మనం దాన్ని ప్రతి ఒక్కళ్ళకి ఆయన గొప్పదనాన్ని తెలియపరిచే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు 132వ జయంతి సందర్భంగా పిడుగురాల మున్సిపాలిటీ ఆఫీసులో ఈ జయంతి వేడుకలను జరుపుకోవడం సంతోషకరం. భారత రాజ్యాంగాన్ని ప్రజలందరికీ అనుకూలంగా, ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ అట్టడుగు వర్గాల నుంచి, అణగారిన వర్గాల నుంచి ఉన్నత వర్గాల వరకు అందరూ కూడా సమానంగా ఉండాలని పాటుపడిన వ్యక్తి, వివక్ష లేకుండా అన్నిటిలో హక్కులు కల్పించినటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని ప్రతి ఒక్కరూ కూడా మరి చెప్తూ ఉంటాం. ఆశయాలు చెప్పడం కాదు కానీ కొనసాగించే స్థితిలో మనందరం ఉండాలి. మరి రాజ్యాంగబద్ధమైనటువంటి ఆలోచనలన్నీ ఈరోజు మరి మన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెడుతూ ఉన్నారు. అలాగే రాజ్యాంగ స్ఫూర్తిని కలిగి ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఇలాగే రాజ్యాంగాన్ని కొనసాగిస్తూ అనేకులకు మరి న్యాయబద్ధమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిపాలనలు ఎప్పుడు కొనసాగుతూ ఉన్నట్లయితే మరి అంబేద్కర్ రాసినటువంటి ఈ యొక్క రాజ్యాంగానికి గౌరవం, విలువ తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఈ రాజ్యాంగం విలువలు తెచ్చిపెట్టినటువంటి మహానేత, గొప్ప దార్శనిక నాయకుడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. విలువలు తెచ్చిపెట్టినటువంటి మహానేత, గొప్ప దార్శనిక నాయకుడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గం మండల కేంద్రంలో ఎన్ఎల్టీ యూత్ ఆధ్వర్యంలో నలిగల కిషోర్ అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరచూరు మండల తహసీల్దార్ నెహ్రూ, పరచూరు ఎస్ఐ ప్రసాద్, పరచూరు గ్రామ కార్యదర్శి కట్టారాణి, కంచనపల్లి రమేష్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారని, ఆయనకు సూచనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ విద్యార్థికులై ఉన్నత స్థానాలను అధిరోహించాలని వారు కోరారు. ముఖ్యమైన సందేశం ఏంటి అనేది యువకులందరూ తెలుసుకోవాలి. ఆయన ముఖ్యంగా ఎంతో పేదరికంలో అంతరానివానిగా ఉండి చదువు విషయంలో కూడా దూరంగా ఉండి నేర్చుకోవడం జరిగినది. అయినను దేవుడు ఆయనకు ఎంతో తోడుగా ఉండి ఆయన యొక్క జ్ఞానాన్ని ప్రపంచానికి అందించే విధంగా ఆయనకి తోడుగా ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తికి ఆ జ్ఞానాన్ని ఇతర కులస్తులు కూడా ప్రశంసించి ఆయన యొక్క మేధాతాన్ని గుర్తించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అలాగా ఈ దేశంలో డిగ్రీ వరకు చదువుకుని ఆ రోజుల్లో పీజీ చేయడానికి అమెరికా వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం.
అంటే ఆయన యొక్క చదువు వల్లనే ఆయన వెళ్ళడం జరిగినది. ఆయన యొక్క జ్ఞానమే ఏర్పాటు చేసిన అంబేద్కర్ యూత్ అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మనం 132వ జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నారు. అందరూ కూడా యువకులందరూ ఉత్సాహంతో బైక్ ర్యాలీలో పాల్గొంటున్నారు. అందరూ ఇలా ఇప్పుడు ఎలా ఉత్సాహంగా వెళ్తున్నారు, ఇంటికి అలాగే రావాలి, క్షేమంగా జాగ్రత్తగా వెళ్ళండి, స్లోగా వెళ్ళండి, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళొద్దు, స్లోగా ర్యాష్ డ్రైవింగ్ వద్దు. మీరందరూ కూడా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి. ఎవరు కూడా ఎక్కడ చిన్న సామరస్యంగా అందరూ ఫ్రెండ్షిప్గా వెళ్ళాలి, ఫ్రెండ్షిప్గా రావాలి. ఎక్కడ గొడవలు వద్దు, సామరస్యంగా. వేరే వాళ్ళ ర్యాలీలు వస్తూ ఉంటాయి, వేరే వాళ్ళు కూడా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి కార్యక్రమాలు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఈ పర్చూరు బొమ్మల సెంటర్లో జరుపుకోవడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే విద్యావంతమైనటువంటి జాతి తనంతట తానుగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి బిఆర్ అంబేద్కర్ గారు తెలియజెప్పడం జరిగింది. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అని చెప్పి అంబేద్కర్ జయంతి పూర్తిగా మీ అందరికీ కూడా తెలుపుకుంటూ ఉన్నాం. బాపట్ల జిల్లా అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా సిపిఐ సిపిఎం జిల్లా నాయకత్వాలు దేశవ్యాప్తంగా కేంద్రంలో నరేంద్ర మోడీ హఠావో నినాదంతో ప్రచార బేరీని ప్రారంభం ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య తదితరులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం సిపిఐ సీనియర్ నాయకులు జల్దీ భాగ్య, శ్రీధర్, సిపిఎల్ జిల్లా నాయకులు ముత్తిరెడ్డి, శ్రీనివాస్, నాగేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మాసం అంతా కొనసాగించాలని మేము నిర్ణయించాం. అందులో భాగంగానే ఈ బాపట్ల నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో ఇక్కడ నాయకత్వం అంతా వచ్చి చేస్తా ఉంది. అన్ని ప్రాంతాల్లో ప్రజల్ని సమాయత్తం చేసి బీజేపీ యొక్క నిజస్వరూపాన్ని, భారతదేశాన్ని కాపాడుకునేందుకు ప్రజలందరినీ సమాయత్తం చేసేందుకు సిపిఐ సిపిఎం తన వంతు బాధ్యతని, కర్తవ్యాన్ని, బాధ్యత కలిగిన పార్టీలంగా మేము ముందుకు వస్తాను, ఆదరించమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జయంతి సందర్భంగా అందరం కూడా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాపాడుకుందాం లౌకిక తత్వాన్ని, కాపాడుకుందాం లౌకిక. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్.
మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు బాపట్ల జిల్లా నగర మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఎంపీపీ చింతల శ్రీకృష్ణయ్య పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాల గర్వించదగ్గ రాజ్యాంగాన్ని అన్ని వర్గాల ప్రజలకు కులమత ప్రాంతాలకు అనుగుణంగా భారత రాజ్యాంగం రచించారని, సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు అట్టడుగు వర్గాలకు కొన్ని హక్కుల ద్వారా సమానత్వం ఉంటుందని, రాజ్యాంగంలో కొన్ని చట్టాలను కల్పించిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కే ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగమణి, మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవదాసు, మండలంలోని గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर। గురుజల పట్టణంలో స్టేట్ బ్యాంక్ కూడలి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు కేక్ ను కట్ చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. స్టేట్ బ్యాంక్ నుండి భారీ ర్యాలీగా బయలుదేరి గుంటూరు రోడ్లో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారసుడిగా కాకుండా దేశ నిర్మాతగా అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని జాతుల వారికి సమాన ప్రాతినిధ్యం ఇచ్చి ఒక మనిషిగా జీవించాలంటే అందరూ కూడా మానవత్వం కలిగి ఉండాలని, రాజ్యాంగం ప్రకారం అందరికీ కూడా సర్వ హక్కులను ఇచ్చినటువంటి మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయనకు భారతరత్న అవార్డు ఇచ్చి జాతి మొత్తం కూడా ఆయన గౌరవించి ఆయన ఆశయాల ప్రకారం ఇప్పుడున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్ కానీ, కేంద్ర గవర్నమెంట్ కానీ అన్ని సంస్థల్లో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అలా పాటించడానికి మూల పురుషుడైనటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించాలని, ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆశయాల ప్రకారం మనం జీవించాలని, ఆయన ఇచ్చినటువంటి యొక్క రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం అందరం కూడా వ్యక్తిగతంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని ఆశిస్తూ ఆయన యొక్క 132వ జన్మదిన సందర్భంగా ఇదిగో ఇక్కడ అన్నా ప్రసాదం అడుగుతాను.
ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.